ఎంత బ్యాడ్ నేమ్ అంటే బాబు తణుకులో అది నేను కాపాడుకుంటూ వస్తున్నా ఈ మధ్య. ఎందుకంటే యశ్వరావు గారు ఎవరు నాకు తెలియదు, ప్రామిస్ ఆయన పుస్తకం రాశారంటే అది ఏంటో కూడా తెలియదు. నన్ను పిలవడానికి వచ్చింది శివారెడ్డి అనే అతను నాకు అసలు ఫోనే చేయలేదు. అతను ఇదిగో ఇందాక విరాట్ రచయిత చెప్పినటువంటి ఆయన సంతోష్ అనే వ్యక్తి చెప్తాను ప్రాంప్టింగ్ సంతోష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళిద్దరూ కలిసి గోపాలరావు అనే నా మిత్రులతోటి బాణాల మీద బాణాలు వేస్తుంది, నువ్వు ఎందుకు రావో చూస్తామనే రేంజ్కి వెళ్ళారు. ఎందుకైనా మంచిది వెళ్ళడం మంచిది కదా, నేను కూడా అభిప్రాయం మార్చుకుని ఈ పుస్తకావిష్కరణ వచ్చాయి. ఈ పుస్తకాలు పుస్తకం అంటేనే ఇందాక అమ్మాయి చెప్పింది అది బెస్ట్ ఫ్రెండ్ అని. అలా పుస్తకాన్ని బెస్ట్ ఫ్రెండ్గా భావించే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన కలగడమే చాలా గొప్ప విషయం. దాని తర్వాత దాని మీద మూల్యం చూశా, 150 రూపీస్ ఉంది. దట్స్ బెస్ట్ ఐడియా. ఎందుకంటే ఈ మధ్యనే నేను నా జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ రాశాను. అదే అన్విష్కి పబ్లికేషన్స్ వాళ్ళు చేశారు, వెంకట సిద్ధార్థి మహిళ. ఈ పుస్తకం కూడా బహుశా వాళ్ళే డిజైన్ చేశారు, మొత్తానికి వాళ్ళు నాకు ముందు చేసినప్పుడు తెలిసింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పుస్తకం రాయడం, దాన్ని మన పుస్తకం మీద అనుకున్న ప్రేమతో 5,500 పెట్టామనుకోండి, పుస్తకం అనుకుంటాడు చెప్పండి, మన జీతం పెట్టుకోవాలి. కాబట్టి అలా కాకుండా మనం చెప్పాలనుకున్నది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ది ఇన్కమ్ ఆఫ్ దిస్ బుక్. అందరికి రీచ్ అయ్యి అది చదివితే వాళ్ళు దానిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి రీచబుల్గా ఉండేటటువంటి బాగుంటుంది కదా అనే అభిప్రాయం నాకు ఉండేది. అందుకనే నా పుస్తకం వేళ కూడా చాలా తక్కువ, 250, 300 అట్లా పెట్టాను. ఇది నా పుస్తకం, ఈ పుస్తకం, వాళ్ళ పుస్తకం అని కాకుండా చదివేవాళ్ళు లేరండి, మంచి పుస్తకాలు చదవట్లేదు, చాలా పట్టుకుందండి అంటారు. ఏదో వాళ్ళు చదవకపోవడం కాదు, చదివించేటువంటి పద్ధతులు మనం వాటికి నేర్పడం లేదు. అందులో ఉన్నటువంటి టేస్ట్ వాటికి తెలిసేటట్టు చేయడంలా ఎక్కడ ఎందుకు చదవాలి, వాడు ఎందుకు చదవాలి బుక్ అంటే బుక్లో ఏదో ఉంటుంది. పుస్తకం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం, అనేక రకాలైనటువంటి విషయ సంగ్రహణ అందులో ఉంటుంది. ఏదైనా మనం తెలుసుకోదగిన విషయాలు ఉంటాయి. అదే అసలు లేదని మనం చెప్పడానికి వీల్లేదు, మృగ్యం అనడానికి వీల్లేదు. కాకపోతే ఉన్నవాళ్ళని మనం డెవలప్ చేసుకోవడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం పుస్తక రచన. ఇది చేయాలనుకోవడం వేరు, చేయగలిగిన స్తోమతలు వాళ్ళు ఉంటారు, చేయగలిగిన సమర్థత ఉన్న ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏదో పుస్తకం రాసి అయ్యా నేను పుస్తకం రాశాను, ఇది కాస్త పబ్లిష్ చేయండి, ప్రకాశకులు అని పెడుతున్నాం, దాన్ని ప్రకాశింపజేసేవాళ్ళని ఏదో పెట్టుకుని వాళ్ళు బతులాడుకుని ఆ పుస్తకం వేసి నలుగురికి చేరాలని తాపత్రయంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.